సుదీర్ఘంగా ఉపన్యాసం అక్కర్లా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక్కసారి ప్రారంభంలో ఒక 10 నిమిషాలు ఎక్కడ ప్రారంభమైనా ఆనాటికి ఈనాటికి పరిస్థితుల్లో తేడా ఏమిటి, మన లక్ష్యాలకు అనుగుణంగా మన మార్గాలు ఎలా అన్వేషించుకోవాలి, ఒక్కసారి మనకి ఆ 360 డిగ్రీల అవలోకనం అయితే ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం స్పష్టత ఉంటుంది. ఏదో ఆదల బదలు చేయడం కాకుండా మనం ఎప్పుడు కూడా, మీకు గుర్తుందో లేదో, ఒక పోస్టర్ పెట్టుకుంటాం, వి మస్ట్ సెట్ అవర్ కోర్స్ బై ద ట్వింకిల్ ఆఫ్ ద డిస్టెంట్ స్టార్స్, నాట్ బై ద లైట్స్ ఆఫ్ ప్యాసింగ్ షిప్స్. పూర్వకాలం ఎడారిలో పోతున్నా, సముద్రంలో పోతున్నా కూడా ఈ కంపాస్ లేనప్పుడు, ఈ జీపీఎస్ లేనప్పుడు, వైఫై ఇంటర్నెట్ లేనప్పుడు దారి ఎట్లా ఎదుక్కునేవాళ్ళు? మన తాతలు, మన ముత్తాతలు అయితే సూర్యుని చూడాలి, లేకపోతే నక్షత్రాన్ని చూడాలి, అంతే కదా. కాబట్టి ఒక నక్షత్రాన్ని చూసి దారి వెతుక్కుంటాం తప్ప అడావిడిగా పోయి లాంతలాంతకాల పడుతూ పోతుంటే దారి తినే ఉండదు. మొట్టమొదటి నుంచి మనం లోక్సత్తా ఉద్యమంలో, ప్రజాస్వామ్య పీఠంలో అది నమ్మినవాళ్ళం. ఒక స్పష్టమైనటువంటి గమ్యము, దారి మనకు ఉన్నది మొట్టమొదటి నుంచి. అయితే వాహనం మారుతుంటుంది, పరిస్థితులు మారుతుంటాయి, పరిస్థితులను బట్టి కొన్ని వ్యూహాలు మారుతుంటాయి. మనం ప్రధానంగా దృష్టి పెట్టింది రాజకీయ పరిపాలనా సంస్కరణలు దేశంలో కావాలి, లేకపోతే ఎవరొచ్చినా కూడా మన నినాదం ఏంటి? ఆటగాళ్ళు మారితే చాలదు, ఆట నియమాలు మారాలి. అందుకే మనం ఎప్పుడు కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళని విలన్లుగా చిత్రించాల. దే ఆర్ యాజ్ మచ్ విక్టిమ్స్ యాజ్ విలన్స్, దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఎ విషస్ సైకిల్ అని చెప్పాం మనం. ఒక విషవలయంలో వాళ్ళంతా కూడా బాధితులు. అందుకే మన ఆలోచన కానీ, మనం వ్యక్తం చేసే అభిప్రాయాలు కానీ, ఆచరణ కానీ చాలా విభిన్నంగా ఉంది. గత 75 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో తంటాలు పడ్డాయి. కానీ ఇంత స్పష్టతతో, ఇంత నింపాదిగా, పదం తప్పకుండా, మాట మార్చకుండా, దారి మార్చకుండా కొన్ని మౌలికమైన లక్ష్యాలకి, తాత్విక చింతనకి కట్టుబడ్డవి చాలా అరుదుగా ఉన్నాయి ఇండియాలో. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇక్కడ మన అంచనా కొంత తప్పింది. మన అంచనా ఏమిటంటే, నేను ఇక్కడ పిల్లలు ఉన్నారు, అంటే మన ఉద్యమం ప్రారంభించినప్పుడు పుట్టని పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. అప్పుడే పెళ్ళి, ఇప్పుడు తాతలైన వాడు ఉన్నారు, 2 రకాల వాడు ఉన్నారు ఇప్పుడు. మనం ఏమని ఆశపడ్డామంటే, ఈవేళ కుర్రకారు ఆశించినట్టుగా 4-5 ఏళ్లలో దేశం మారిపోతుంది అనుకున్నాను. నిజంగా నేను అనుకున్నాను, నేను నిజాయితీగా చెప్తున్నాను, 4-5 ఏళ్లలో మారిపోతుంది అని చెప్పి నేను కళ్ళకన్నాను, ఆశించాను, ఆశ కూడా పెట్టాను. మన వాళ్ళందరూ కూడా ఆ మాట. ఎందుకంటే తార్కికంగా ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచిస్తే 4-5 ఏళ్లలో మారకుండా ఉండడానికి అవకాశం ఏం లేదు. మన బుద్ధిహీనత తప్ప, మన బుద్ధిహీనతని మనం అంచనా వేయడంలో తప్పాం. ఇదొక దేశం, మన దేశమనే కాదు, ఇది కొంచెం, ఈ విషయం సింపుల్గా అనిపిస్తుంది కానీ కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలి. మానవ సమాజం అనుకున్నంత వేగంగా మారదు అన్న విషయం తెలియడానికి కొంచెం నాకు ఒక జీవితకాలం పట్టింది. ఎందుకంటే ముఖ్యంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకునే వాళ్ళము, ఆధునిక యుగంలో ఉన్నవాళ్ళము. మనం టెక్నాలజీ, సైన్సు, లాజిక్, ఫ్యాక్ట్స్, దాని నుంచి ఒక సమగ్రమైన విశ్లేషణ, హేతుబద్ధమైన విశ్లేషణ, ఇతరుల అనుభవాన్ని, మన అనుభవాన్ని కూడా జోడించడము, దాని నుంచి వినూత్నమైన పరిష్కారాలు. ఇది మానవ జాతి అభివృద్ధికి మార్గం. మనకు ఆ పరిష్కారం గోచరించగానే ఇవన్నీ జరిగి ఇంక అయిపోవాలి కదా. బాగా సరిగా ఉంది, ఫ్యాన్ వేసుకోవాలి, అయిపోయింది కదా. ఫ్యాన్ నడుస్తుంటే బాగా వేడిగా ఉంది, ఫ్యాన్ వేసుకోవాలి. లేకపోతే దోమలు ఉన్నాయి, దోమలు పోవడం కోసం ఏదో ఆలౌటో మరొకటో తంటలు పడదు. ఒక సమస్య, ఒక పరిష్కారం వచ్చేస్తే అమలు కావాలి. నిజంగా మనం అట్లాగా అనుకున్నాం. అది దీర్ఘకాలంలో జరుగుతుంది కానీ స్వల్పకాలంలో మానవ సమాజంలో జరగడం కష్టం. ఇది చాలా కీలకమైన విషయం. మనం లోక్సత్తా 25 ఏళ్ల క్రితం వాళ్ళకి తేడా ఏమనంటే ఇది ఒక్కటే, మిగతా దానిలో ఎక్కడ తేడా లేదు. నేను చాలాసార్లు ఒక ఉదంతం చెప్తూ ఉంటాను, మీలో కొందరు వినుంటారు. ఇగ్నేస్ సెమెల్వీస్ అని చెప్పాను ఒక ఆయన, ఆస్ట్రియాలో ఆయన డాక్టర్గా ఉండే. ఆ రోజుల్లో మహిళలు చాలామంది చనిపోయేవాళ్ళు ప్రసవ సమయంలో.
ప్రసవం తర్వాత చాలామంది చనిపోయేవాళ్ళు. కారణం కూడా తెలిసేది కాదు. నేను చెప్పేది దాదాపుగా 160 ఏళ్ల క్రితం, 160-170 ఏళ్ల క్రితం. ఆయన చాలా పరిశోధించి, కారణం తెలియదు కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటే ఆ డాక్టర్లు, నర్సులు, ఆ ప్రసూతి సమయంలో మహిళకి సాయపడేవాళ్ళు చేతులు శుభ్రంగా కట్టుకుంటే చాలామంది తల్లులు బతుకుతున్నారు. ఎందుకో తెలియదు. ఆ రోజుల్లో ఇన్ఫెక్షన్ అంటే తెలియదు, బ్యాక్టీరియా అంటే తెలియదు, మరొకటంటే తెలియదు. కానీ ఎంపిరిసిజం అంటారు, అంటే అనుభవం రీత్యా కారణం తెలియకపోయినా కూడా బతుకుతున్నారు. ఒక డాక్టర్ కాబట్టి ఏం చేశాడు, అరే చేతులు కడుక్కుంటారా బతుకుతారు అని చెప్పాడు. మనం ఏమనుకుంటాము, డాక్టర్ అనేవాడు, సైన్స్లో ఉన్నవాడు, ప్రాణాలను కాపాడేవాడు, పాపం వాడు మొత్తుకుంటున్నాడు, చేతులు కడుక్కుంటే బతుకుతారని చెప్పని మనం ప్రయత్నం చేద్దాం అనుకోవాలి కదా. ఒక్క డాక్టర్ కూడా ప్రయత్నం చేయాలి. ఆయన్ని హేళన చేశారు, అవమానించారు, పిచ్చోడి కింద జమ కట్టారు, జైల్లో పెట్టారు. ఆ రోజుల్లో పిచ్చోడు అంటే జైల్లో పెట్టడం చావకొట్టడమే. చిత్రహింసల పాలు చేశారు. చివరికి ఆ దెబ్బలకి ఆయన చచ్చిపోయాడు 49 ఏళ్ల వయసులో. 20 ఏళ్ళు గడిచాక, ఆయన చనిపోయాక 20 ఏళ్లలో ప్రపంచం మారింది. ఆయన ఏం చెప్పాడో దాన్ని కొంతమంది పట్టించుకున్నారు, కొందరు శాస్త్ర పరిశోధనలు చేశారు, రుజువైంది. బ్యాక్టీరియా గురించి అర్థమైంది, మైక్రోస్కోప్ కనుక్కున్నారు, ఏవో సూక్ష్మకులు ఉన్నాయని తెలిసింది. దాంతో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు స్టెరిలైజేషన్ అంటాం, పరిశుభ్రత, శుభ్రంగా ఉంటాం. ప్రపంచం మారింది, కానీ ఆయన జీవితకాలంలో మారలేదు, ఆయన్ని బతకనివ్వలేదు. కాబట్టి మానవ సమాజంలో కొన్ని సందర్భాలు ఇలా జరుగుతుంది. అనుకున్నంత వేగంగా జరిగితే బాగున్నాం, కానీ మనం బాగుండని కోరుకోవటం వేరు, జరిగే తీరు కొన్ని సందర్భాల్లో వేరు. దాన్ని నిరాశపడకూడదు. 5 ఏళ్లలో జరిగితే సంతోషం, 5 నెలల్లో జరిగితే ఇంకా సంతోషం. నా అనుభవంలో చాలా పెద్ద అంశాలు గంటలో ప్రయత్నం చేస్తే గంటలో సాధ్యమేనే. ప్రక్రియ కొంతకాలం పట్టినా కూడా గంటలో, ఒక రాజ్యాంగ సవరణ కూడా కొన్ని గంట నాకు పట్టింది. ఈ రాజ్యాంగ సవరణ కావాలా దేశానికి అని చెప్పి ఒప్పించడానికి గంటే పట్టింది. కొన్ని చిన్న చిన్నవి కూడా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు గంటలు కూడా జరగనే ఉన్నాయి, చాలా చిన్నవి. కాబట్టి మానవ సమాజం అంతే. దాన్ని వేగిరించేయటం ఎట్లా, సందర్భాన్ని బట్టి మనం మన లక్ష్యాలను చేరుకునేందుకు మార్గాన్ని ఏ రకంగా మలుచుకోవాలి, వాహనాన్ని ఎట్లా మార్చుకోవాలి, వ్యూహాన్ని ఎట్లా పన్నాలి, ఇది చాలా ముఖ్యం. ఈవేళ నా నిశ్చిత అభిప్రాయం, నేను చాలా ఆశావాదిని, కానీ కొన్ని విషయాల్లో అనుభవం ఈ మార్గంలో పరిష్కారం కాదన్న అనుభవం నేర్పిన తర్వాత మనం గుడ్డిగా ఆశపడడం ఆశావాదం కాదు, అది ఉన్మాదం అవుతుంది. కాబట్టి ఆశావాదం వేరు, మనం సాక్ష్యాల ఆధారంగా మన వ్యూహాన్ని, పద్ధతుల్ని మార్చుకోవటం వేరు. ఆశ పోకూడదు. భవిష్యత్తు అట్లా ఆశ ఉంటుంది, కానీ ఏ పరిస్థితుల్లో ఏ రకంగా చేస్తే మారుతుందన్నది, పరిస్థితులు మారకపోయినట్టయితే మనం అది ఛాందసవాదం అవుతుంది. మతానికి మనకి తేడా ఏంటి, మతంవాదులు మీరు ఏం చెప్పినా ఏ సాక్షి నాకు అనవసరంగా ఇది ఇంతే అంటారు. అలా కాదు, పరిస్థితులను బట్టి మనం ఏ రకంగా మనం ఒడుపుగా ఆ ఫలితాలు సాధించడం కోసం మార్గాన్ని ఎంచుకోవాలి, వాహనాలను ఎంచుకోవాలని చెప్పండి. నాకు ఈవేళ నా కళ్ళకు దుర్భయం వేసినా కూడా నాకు అనిపించింది ఏంటంటే, రాజకీయ పార్టీలు కానీ, మధ్యతరగతి కానీ, మీడియా కానీ, అధికారంలో ఉన్నాడు కానీ బయట ఉన్నాడు కానీ మౌలికమైన రాజకీయ పరిపాలనా సంస్కరణలకు సిద్ధంగా కనిపించటం లేదు. ఎల్లకాలం ఇట్లా ఉండదు. మౌలిక సంస్కరణ అంటే నా దృష్టిలో 4 మనం మొట్టమొదటి చెప్పుకుంటున్నాం. రాజకీయ పార్టీలు ప్రజల ఆస్తులు కావాలి, కొందరు ప్రైవేట్ ఆస్తులు కాకూడదు. అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. పార్టీ నాయకత్వాన్ని ఎంచుకోవటం కానీ, అంతకుమించి పార్టీ అభ్యర్థులను ఎంచుకోవటం కానీ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. అప్పుడేమవుతుంది, ఇక్కడున్న యువత కానీ ఇంకొకళ్ళు కానీ మనసులో మంచి భావాలు ఉంటే వాళ్ళు పోటీపడి పార్టీల నాయకత్వ స్థానాన్ని పొంది ప్రజల మద్దతు ఉంటే బాధ్యత తీసుకుని మార్పు తీసుకురావచ్చు. ఇవాళ అది పూర్తిగా స్తంభించిపోయింది. వాడు ఆశీస్సులుంటే, వాడి కాళ్ళు పట్టుకుంటే, వాడు దయదలిస్తే మీకు స్థానం తప్ప, మీ ప్రతిభ వల్ల, మీ భావజాలం వల్ల, ప్రజల్లో మీకున్నటువంటి ఆమోదం వల్ల మీకు ఎదిగే అవకాశం చాలా తగ్గిపోయింది. అసలు లేదు, 0 అన్నాం, కానీ 0కి దగ్గరగా ఉంది. ఇది మార్చాలన్న కోరికను ఎవరు వ్యక్తపరచండి. ఏ పార్టీ కూడా, కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలను విమర్శించే పార్టీలు, నాయకులు కూడా దీన్ని మార్చడానికి సంస్థాగతంగా ఏర్పాట్లు కావాలని చెప్పన్న భావన వ్యక్తపరచండి. రెండోది ఎలక్షన్లు. మన తెలుగునాట, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మనం చెప్పక్కర్లేదు కదా ఎలక్షన్లు ఎట్లా ఉన్నాయని చెప్పన్నది.
మన ప్రపంచానికే మార్గదర్శనం అవుతున్నాం ఎన్నికల్లో. దీన్ని మార్చాలన్న మాట కూడా రావట్లేదు. చూసారా మీరు? మన గెలిచినటువంటి కాంగ్రెస్ కానీ ఇక్కడ తెలంగాణలో, లేకపోతే నెగ్గకపోయినటువంటి బీజేపీ టీఆర్ఎస్ కానీ, రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏ పార్టీ అన్నా ఇది పద్ధతి కాదు, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడము, తాయిలాలు పంచటము, కులం మతం రెచ్చగొట్టడము, తాత్కాలికమైన తాయిలాలతో మభ్యపరచడము, దీనివల్ల దేశం నష్టపోతుంది, ఇది మరి పద్ధతి కాదు, దీన్ని మార్చుకోవాలని కనీసం తర్జన భర్జనలు పడుతున్నారా? ఏ పార్టీ అయినా కట్టుబడుతుందని మీకు నమ్మకం ఉందా? ఏమన్నా లేదు. ఎల్లకాలం ఎట్లా ఉంటుంది. కానీ ప్రశ్న అది, మనం చాలా కాలం వీటి మీద గొంతు పదే పని గారిచాం. ఇప్పుడు నేను మాట్లాడలేదు దీని గురించి, ఎందుకంటే ఇప్పుడు అరణ్య రోజున ఎందుకు, సమయం వచ్చినప్పుడు చూద్దాం. మన అరుపు కూడా, మన కేకకు కూడా సందర్భాన్ని బట్టి విలువ ఉంటుంది, కానీ నిజమైన మాత్రం చేత ప్రతిరోజు విలువ ఉండదు. చివరికి కలిసిపోతాం, వినేవాడు కూడా చప్పడిపోతాడు. ఏదో రోజు పాడిందే పాటరా పాచిపళ్ళ అసలు ఇదే మాట్లాడుతున్నట్టు రోజు మీ మాట వెంటనే మానేస్తారు. అందుకే ద పవర్ ఆఫ్ ది కాంటెక్స్ట్. సందర్భాన్ని ఉపయోగించుకోకపోయినట్టయితే మార్పుల్ని వేగవంతం చేయాలి. మూడో మార్పు దేశంలో కావాల్సింది చట్టబద్ధ పాలన. ఆ హేమంత్ సోరెనే కదా, ఆయన అరెస్ట్ చేస్తే బొడ్డు చర్చలు జరిగినాయి. ఒక్క చర్చలో అన్నా కూడా, అధికారంలో ఎవరున్నా లేకపోయినా కూడా, నేర పరిశోధన, ప్రాసిక్యూషను పక్షపాతాలకు అతీతంగా, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, జవాబుదారీగా జరిగేందుకు ఏర్పాట్లు కావాలి అన్న మాట ఒక్కటి మీరు ఉన్నారా శ్రీనివాస్? కాంగ్రెస్ పార్టీ రోజు గొడవ పెడుతుంది, ఈడీ మరొకటి, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ నా సోదరుడు రోజు గొడవ పెడుతున్నాడు. ఒక్కరోజైనా సరే వ్యవస్థలో ఈ రకమైన మార్పులు ఈ కారణంగా కావాలని ఒక్క మాట వచ్చింది వాడి దగ్గర నుంచి? ఏ పార్టీ అయినా సరే. కొన్ని మీడియా మాట్లాడుతుందో దాని గురించి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, మనకేమైనా పిచ్చా ఇది, ఎవరో మాట్లాడకపోతే మనందరి మనసులో కంది కలిసేస్తుందని చెప్పాను. కానీ కొంచెం ఆలోచన లేదులే, మన పిచ్చి కాదులే, తప్పదు, కొంతకాలం వెయిట్ చేయాలనిపిస్తుంది. అప్పుడు హైదరాబాద్లో అవును అధికారంలో ఉండి కాబట్టి చట్టబద్ధ పాలన తీసుకురావాలి దేశంలో అన్న కోరిక ఎవరికి లేదు. ఇంత డ్రామాలే. మీరు అధికారులు అంటే మిమ్మల్ని తిడతాను, మీరు అధికారులు అంటే మీరు నన్ను తిడతారు, నేను దుర్వినియోగం చేస్తున్నాను చెప్పి, అంతే తప్ప అసలు వ్యవస్థను ఒక గట్టెక్కించాలి, ఒక ఘాటున పెట్టాలి, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి, న్యాయం వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా, ఖర్చు లేకుండా సులభంగా అందే ఏర్పాటు కావాలి. దానికి ఎక్కడ నాకు కనిపించటం. అంటే నేను ఆశావాదిని మీకు ఈ మాటలు చెప్తాను, నిరాశావాదిగా అనిపించింది. నిరాశావాది అనుభవం నుంచి నేర్చుకుని దాన్ని అనుగుణంగా అడుగులు అట్లా వేయాలని చెప్పి అంతే. మన పరిస్థితిని అంచనా వేయటం మనం చేస్తుంది. ఇక నాలుగోది, మనం మొదటి నుంచి గొంతుంచుకున్నది స్థానిక ప్రభుత్వాలు. అసలు బహుశా లోక్సత్తా ఉద్యమంలో అతిపెద్ద క్యాంపెయిన్ మనం చేసింది 1,08,00,000 సంతకాలు. నిజంగా ప్రపంచం మారిపోవాలి దాంతో. ఏమీ కాలే. ఈవేళ ఒక్కళ్ళు కూడా ఈ 73-74 సభలు తీసుకొచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కావచ్చు, వేల సంవత్సరాల క్రితమే ప్రజాస్వామ్యం మా దేశంలో ఉందని చెప్పని ఘోషిస్తున్నటువంటి బీజేపీ కావచ్చు, లేకపోతే అధికార వికేంద్రీకరణ కంకణం కట్టుకున్నామన్న మార్క్సిస్టులు కావచ్చు, ఒక్కళ్ళు కూడా ఈ దేశంలో స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలా, ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయాలన్న మాట మాట్లాడేవాళ్ళు లేకపోయారు. అలాగే మీడియా కానీ, మధ్యతరగతి కానీ, అధికార యంత్రాంగం కానీ ఒక్కళ్ళు కూడా దీనికి అనుకూలంగా లేదు. అంటే మనం ఏ 4 మౌలికమైన మార్పులు కోరుతున్నామో, ఎందుకు కోరుతున్నామో చాలాసార్లు డిస్కస్ చేసిన వాళ్ళు అక్కర్లేదు. కుర్రవాళ్ళకి ఏమైనా కావాలంటే ఇంకో సందర్భంలో మనం మాట్లాడుకోవచ్చు. దానికి ప్రజాస్వామ్యం బాగుపడడానికి మధ్య సంబంధం ఏంటో మన పిచ్చి వల్ల కోరట్లా, మన రొమాంటిసిజం వల్ల కోరట్లా. నిజమైన ప్రజాస్వామ్యం ఆచరణలో ఉండాలంటే ఈ 4 లేకపోతే ఆ ప్రజాస్వామ్యం చాలా కొరతలున్న ప్రజాస్వామ్యం, చాలా బలహీనమైన ప్రజాస్వామ్యం, లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం. అది ఇంకోసారి చర్చించుకుందాం. ఇప్పుడు అది అప్రస్తుతం ప్రస్తుతానికి. ఇప్పుడు మనం వ్యూహాలు నిర్మించుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు అనే దానికంటే ఉన్న పరిస్థితులు ఒడుపుగా మనం చేద్దామని చెప్పాను. అందుకని ఇవాళ టైం మళ్ళీ డిఫ్లెక్ట్ అవుతుంది అటెన్షన్, అందుకని చెప్పిన కొంచెం. ఈ నేపథ్యంలో మరి ఎందుకు మనం పోరాడాలి? బీజేపీ గారు 30 ఏళ్ళు మమ్మల్ని అందరినీ నట్టేట్టు ముంచారు కదా, మీరు మమ్మల్ని దారి తప్పించారు, మమ్మల్ని మా హాయిగా బతికావడం కదా అంటే కాదు. ఖచ్చితంగా మనం చేసిన దానివల్ల ఈ దేశంలో కొన్ని ఫలితాలు వస్తున్నాయి. ఈ ప్రయత్నం కావాలి, ఈ పునాదులు పడాలి, దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. కానీ ఈవేళ మనకి మరి మార్గం ఏమిటంటే, రాజకీయం పరిష్కారంలో కీలకమైన భాగంగానే రాజకీయం ఒక్కటే పరిష్కారానికి సాధన అవసరం లేదు.
మానవ సమాజంలో ఆధునిక యుగంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒక 500 ఏళ్ల క్రితం అయితే రాజు ఏం చేశాడు తప్ప సమాజానికి ఇంకో దిక్కు లేదు. ఇవాళ అదొక భాగం. టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ, మనందరి మనసుల్లో ఉన్న ఆశలు, ఇవన్నీ కూడా సమాజంలో చాలా మార్పులను తీసుకొస్తాయి. రాజకీయం ఒక కీలకమైన భాగం, అది సర్వస్వం కాదు. ఇవాళ ఏ కారణం అన్నా కానివ్వండి, మనకున్న ఒకే ఒక్క అవకాశం నాకు కనిపిస్తున్నది, ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా నాకు కూడా దీనిలో వాటా కావాలి, నేను కూడా పెరగాలన్న తపన పూర్వం లేదు. పూర్వం నా బతికింతేనయ్యా, నేను పుట్టింది ఇంతేనయ్యా, అంతకంటే వాళ్ళ ఆశలు పెరగల, ఇమాజినేషన్ పెరగల. ఇవాళ అట్లా కాదు. అవకాశాలు అందుకున్నా కూడా అవకాశం అందితే నేను కూడా ఎదగాలన్న ఆకాంక్ష అందరిలో ఉంది. దేశం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం ఎన్ని తప్పులు చేసినా కొన్ని కారణాల వల్ల కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని వేగిరం చేయాలి. అది మనకి కామన్ ఫ్యాక్టర్ అయితే, మన రాజకీయము, మన పరిపాలన యంత్రాంగము, సమాజము, మీడియా దాన్ని కోరుకుంటుంటే, అది దేశానికి అవసరమైతే దానికి మన లక్ష్యాలకి సంధానం చేయటం ఎట్లా, నేను దాంతో ముగిస్తాను. మనకి ఆ వ్యూహ చాతుర్యం కావాలి. ఆలోచనలో కానీ, భావ ప్రకటనలో కానీ, వ్యూహాల నిర్మాణంలో కానీ వ్యూహ చాతుర్యం కావాలి. ఒకప్పుడు స్వచ్ఛమైన రాజకీయం అన్నాం, ఇప్పుడు స్వచ్ఛమైన రాజకీయం అదే మన లక్ష్యం, కానీ అది కాదు మన నినాదం. నిజమైన ఆర్థిక ప్రగతి కావాలని చెప్పంటే దానికి ఏమేం కావాలి, దానిలో మనం కోరుతున్నవి, మనం పోరాడుతున్నవి, మన లక్ష్యాలని ఏ రకంగా దానిలో కలపాలి. ఇది ఒక త్రిభుజం. ఆర్థిక ప్రగతి అంటే ఒక సమాజంలో సంపద చేకూరాలి, ప్రాస్పెరిటీ రావాలి, సుసంపన్నం కావాలంటే అదొక త్రిభుజం. ఆ త్రిభుజంలో మొదటిది ఒక పార్శ్వం ఆర్థిక వ్యవస్థ. మొన్న బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ ఎట్లా ఉంది, పెట్టుబడులు ఎట్లా ఉన్నాయి, మరి అప్పులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, అప్పుల డబ్బు సద్వినియోగం చేస్తున్నారా లేదా, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ పెట్టారా లేకపోతే ఆచరణ సాధ్యమైన పెన్షన్ సిస్టమ్ పెట్టారా, భవిష్యత్తును నాశనం చేస్తున్నారా బాగు చేస్తున్నారా, మరి పెట్టుబడులకు ప్రోత్సాహం ఉందా లేదా, ఇట్లా ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం చెప్పని. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు ఉన్నా కూడా మొత్తం మీద కనీసం జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీలను పక్కన పెట్టేద్దాం, ఈ పార్టీ ఆ పార్టీ వాడు ఏంటి మనకు అనవసరం. రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీర్మానం. అవినీతి ఉన్నా కూడా ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పెంపుదల గురించి అవగాహన లేకుండా తాత్కాలిక సంక్షేమమే ప్రధానంగా భావించే కొందరు చేస్తున్నారు. రెంటిని సమన్వయం కొందరు చేస్తున్నారు. ఆ పరిస్థితులను బట్టి ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరుంది. కానీ ప్రస్తుతం మాత్రం జాతీయ స్థాయిలో ఆర్థిక ప్రగతికి బాటలు వేద్దామని ఒక స్పష్టమైన ఆచరణ కనిపిస్తున్నది. మనం కోరుతోంది ఏంటంటే దానిలో సంక్షేమం వద్దని మనం చెప్పలేం. మనలాంటి దేశంలో సంక్షేమం లేకుండా సమాజం నడవదు, రాజకీయం నడవదు. సంక్షేమం, అభివృద్ధి సమతూకం కావాలని మాత్రం కోరుతున్నాం. మోదీ గారు సంక్షేమం లేకుండా చేయట్లేదు. సంక్షేమం లేకపోతే ఎన్నికల్లో గర్వం గడిపేవాడు. మన బడ్జెట్లో చాలా విన్యాసాలు చేసి వచ్చేది. సంక్షేమాన్ని గట్టిగా నేను అందించా అన్న ధీమా ఉంది కాబట్టే ఇంకా అదనంగా ఏమి ఇవ్వక్కర్లేదండి, ఈ చేయాల్సింది బాగా చేస్తాం, ఇంకా బాగా చేద్దాము, మీరు మా కోటేండి కోరగలుగుతున్నాడు. కాబట్టి సంక్షేమం వద్దనే సమస్య లేదు అసలు. కానీ సంక్షేమము, దీర్ఘకాల అభివృద్ధి, సమతూకాన్ని పాటించడం, అక్కడ మన పాత్ర మనం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ రేపు ఈ చర్చా కార్యక్రమాల్లో వాటిని పెట్టలేదు. ఈ మధ్య మనం ఓపీఎస్ని గురించి, ఈ సమతూకాన్ని గురించి చాలా చర్చించుకున్నాం. కాబట్టి అది కావాలంటే మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మన దగ్గర సాహిత్యం ఉంది, మన వాళ్ళు రేపు మీకు ఇస్తారు కావాలంటే. అలాగే తెలంగాణ వరకు ఆ వైట్ పేపర్ ఇచ్చారు. పవర్ సెక్టర్ గురించి మరో వైట్ పేపర్ నా దగ్గర ఉంది, యాక్చువల్లీ తీసుకొచ్చాను నేను. అవన్నీ ఉన్నాయి మన దగ్గర బోల్డంత సాహిత్యం ఉంది, కొంత అవగాహన ఉంది ఏం జరుగుతుంది చెప్పన్నది. కాబట్టి దానిలోకి వెళ్ళాలి. కానీ అది కీలకం. కానీ ఆ ఒక్క పార్శ్వమే చాలదు. ఆర్థిక వ్యవస్థకి ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు అవసరము, కీలకము, కానీ అవి చాలవు. ఇది దేశం అంతా విస్మరిస్తుంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక విధానాలు వాటికి పరిమితం అవుతున్నారు తప్పితే మిగతా విషయాలను గురించి లోతైనటువంటి పరిశీలన లేదు. ప్రతిపక్షాలకు ఏమన్నా విజ్ఞత ఉన్నట్టయితే, ఇమాజినేషన్ ఉన్నట్టయితే, రాజకీయంగా ఎలా పోరాడాలి, దేశ ప్రజలను అట్లా కాపాడాలి తెలిస్తే వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళు. మన దురదృష్టం కొద్దీ చాలా పేలవమైన ప్రతిపక్షాలు ఉన్నాయి. నేను ఇప్పుడు రాజశేఖర్ గారితో అసెంబ్లీలో అన్నాను, మీ అదృష్టం అండి, మీకు
ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, బలవంతుడైన మిత్రుడు అంటే కొంతమంది మిత్రుడు అంటే ఎప్పుడు మంచిది అది, కానీ కొందరు మూర్ఖులైన మిత్రుడు అంటే అంతకంటే శత్రువుడు ఎవరు ఉండరు. మీ అదృష్టం ఏంటంటే బలహీనుడైన శత్రువు ఉన్నాడు, కాబట్టి మీకు ఏం మాట్లాడినా చెల్లుతోందని చెప్పాను అసెంబ్లీలో. విత్ ఎనిమీస్ లైక్ దిస్ యూ డోంట్ నీడ్ ఫ్రెండ్స్ అని చెప్పాను. పాపం చాలా సార్లు అర్థం కాల మిగతా వాళ్ళకి. రాజశేఖర రెడ్డి గారు అర్థం చేసుకుని పెళ్ళపడనవి ఆ తర్వాత అసలు మీడియా అందరినీ పిలిచి బ్రేక్ టైంలో జేపీ గారు ఏమన్నారో మీకు అర్థమైందా అని చెప్పి వాళ్ళకి వివరించి చెప్పి నన్ను తిట్టించాడు. మీడియాలో బాగా బాక్స్ వేస్తే చంద్రబాబు నాయుడు నా మీద పడిపోయాడు, మీరందరూ జోకులు వేసుకుంటున్నారు నా మీద అని చెప్పాను. మోదీ గారికి వరం ఏమిటంటే చాలా బలహీనుడైన శత్రువు, వ్యూహ చాతుర్యం లేని శత్రువు, ఆలోచన లేని శత్రువు. ఈ దేశానికి ఏం కావాలి, ప్రజలకు కావాల్సిన ఆకాంక్షలను రాజకీయంగా ఏ రకంగా ప్రజల ముందు పెట్టాలి. చాలా కాలం నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెడదామని ఆలోచన చేస్తున్నాం. అది ఇప్పుడు పక్వానికి వస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతి ఏడాది కొన్ని వేల మందిని ఆన్లైన్ తయారు చేయాలని, మనకి ఆన్ సైట్ కూడా కావాలంటే చేయొచ్చు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. కానీ ఇవాళ పరిస్థితుల్లో పెద్దగా ఎవరినో తీసుకొచ్చి నెల 2 నెలలు కూర్చోమని చెప్పంటే అది చూద్దాం. ఇప్పుడు ఆన్లైన్ బ్రహ్మాండంగా చేయొచ్చు, మనం దాన్ని డిజిటైజ్ చేసి చాలా బాగా చేయొచ్చు. దానికి కూడా మనకు సిద్ధం కావాలి. అప్పుడు ఏమవుతుందంటే మనలాగా ఆలోచించే వాళ్ళు, హేతుబద్ధంగా దేశం గురించి నిర్మాణాత్మకంగా పార్టీలు పక్షపాతాలకు అతీతంగా ఆలోచించే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నప్పుడు, ఆ మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు, మనసుతో పాటు మేధస్సు కలవాలి. కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఉన్నట్టయితే దాని ప్రభావం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఏదో రూపంలో అది మన దేశ భవిష్యత్తుని నిర్మాణం చేస్తుంది. అసలు ఆలోచించడమే లేకపోతే, ఇంకా పునాదులు లేకపోతే తర్వాత ఏం జరుగుతుంది? కాబట్టి రాజకీయాలు అవసరమే, బట్ మేధస్సు లేకుండా, స్పష్టమైన అవగాహన లేకుండా హడావిడి చేస్తే పరిష్కారాలు వస్తాయని నేను నమ్మే మనిషిని కాదు. దేర్ హ్యాస్ టు బి ఎ ఫౌండేషన్, ఎన్ ఇంటలెక్చువల్ అండ్ మోరల్ ఫౌండేషన్. మన ప్రయత్నం అది. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. అన్నిటికంటే కష్టమైన ప్రక్రియ నేను ఎప్పుడు చెప్తుంటాను, దెర్ ఈజ్ నో ఎక్స్పీడియంట్ టు విచ్ ఎ మ్యాన్ విల్ నాట్ రిసార్ట్ టు అవాయిడ్ ద లేబర్ ఆఫ్ థింకింగ్. థామస్ ఎడిసన్ అన్నాడు, మన గొప్ప ఇన్వెంటర్ ఆయన. ఆలోచించడం దానికంటే కష్టమైన ప్రక్రియ మనిషికి ఇంకోవట్లేదు. ఆ మేధస్సు అనేది దేవుడు శాపంగా పెట్టాడు. కాబట్టి ఏదో రకంగా ఆలోచించడానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం మనంతా కూడా. లేజినెస్ అంటే ఆలోచన తప్పించుకోవడం. సరదాగా సినిమాలు చూద్దాం, సరదాగా వెళ్తే ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏదో సరదాగా తప్పులేదు, కానీ అదే వ్యాపకం అయితే కష్టమవుతుంది. వీ హ్యావ్ టు థింక్. మనకున్నటువంటి గ్రేటెస్ట్ గిఫ్ట్ ద కెపాసిటీ టు థింక్. దాన్ని ఉపయోగించుకోవాలి, చాలా లాజికల్గా సిస్టమేటిక్గా ఉపయోగించుకోవాలి. ఆ ప్రయత్నాన్ని చేస్తున్న మీ అందరినీ మనసారా అభినందిస్తూ ఇక ఎంతకంటే నేను మాట్లాడను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.